కాకినాడలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నేడు రోటరీ బ్లడ్ బ్యాంక్ భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు హాజరయ్యారు. న్యాయమూర్తి కమలాదేవి రక్తదాన ప్రాముఖ్యత గురించి వివరించారు. టాటూ వేసుకున్న వారు రక్తదాతలుగా పనిచేయరనే వార్తలు వస్తున్నాయన్న నేపథ్యంలో రోటరీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ ప్రముఖ వైద్యులు డాక్టర్ రామకృష్ణతో మా ప్రతినిధి దురాని ఫేస్ టు ఫేస్. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కాకినాడలో భారీ రక్తదాన శిబిరం రోటరీ క్లబ్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ గారు రోటరీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్, వారిని అడిగి కొన్ని విశేషాలు తెలుసుకున్నాం. డాక్టర్ గారు, ప్రస్తుతం రక్తదాతల అవసరం ఎంతో ఏర్పడింది. దీనికి కారణం ప్రజల్లో అవగాహన లేకపోవడం, కానీ ప్రతి చిన్న విషయానికి కూడా రక్తం అవసరం పడటం, అంటే హ్యూమన్ బాడీలో రక్తం తగ్గిపోవడం జరుగుతుంది. అసలు ఎందువల్ల జరుగుతుంది, ఏ కారణం వల్ల రక్తం అవసరం అవుతుంది? నమస్కారం అండి. ఈరోజు రక్తదాన దినోత్సవం సందర్భంగా నేను మీడియా ముఖంగా ప్రజలకి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అందులో మీరు అడిగినట్టు రీసెంట్ టైమ్స్లోని ఈ రక్తం అవసరం చాలా ఎక్కువైంది, నిల్వలు కూడా తగ్గుతున్నాయి. దీనికి కారణాలు, ఎప్పుడైతే జనరేషన్ బాగా స్పీడ్గా ఈ వైడ్ అండ్ రోడ్స్ వీటి వల్ల యాక్సిడెంట్స్ రాను పెరుగుతున్నాయి. అంతేకాకుండా మన ట్రాఫిక్ రెగ్యులేషన్స్ చూస్తే హెల్మెట్ వాడకం ఇవన్నిటి తక్కువ వల్ల, సీట్ బెల్ట్ యూసేజ్ ఇవన్నిటి వల్ల వన్స్ యాక్సిడెంట్ అయినప్పుడు తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలోని చేరుతున్నారు. దీనివల్ల చాలా అక్యూట్గా బ్లడ్ నీడ్ అవసరం అవుతుంది. రెండో అతి ముఖ్య కారణం ఎక్సెస్ మినిస్ట్రేషన్లో మన ఆర్థిక స్థితిగతుల వల్ల, సోషియో ఎకనామిక్ స్టేటస్ వల్ల చాలా మంది పాపం లేడీస్ వాళ్ళ మెనిస్ట్రేషన్ పిల్లో ఈ ఎక్సెస్ బ్లీడ్ వల్ల దానికి తగ్గ ఐరన్ పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల వన్స్ వాళ్ళు ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఆల్రెడీ రక్తహీనతతో ఉండి ఈ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్లో కూడా విపరీతమైన రక్తస్రావం జరగడం, ఈ అన్నిటి వల్ల కూడా రక్త చాలా నీడ్ అవుతుందండి. అట్ ద సేమ్ టైము కొన్ని అపోహలు, ఎందుకు ఇంత తీవ్రత రక్త డొనేషన్కి మన దగ్గర ఎందుకు ఇంత ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నా సరే అవేర్నెస్ లోపించింది. దానికి కారణం డయాబెటిక్స్, షుగర్ ఉన్న వాళ్ళు ఇవ్వకూడదని, బీపీ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఇవ్వకూడదని, ఇటువంటి కొన్ని అపోహలు ఉన్నాయి. అవన్నీ కేవలం అపోహలేనండి. ఎప్పుడైతే షుగర్స్ అవి కంట్రోల్డ్గా ఉండి బీపీ రెగ్యులేటెడ్గా ఉన్న వాళ్ళు మిగిలిన ఆరోగ్యవంతుల్లాగే వాళ్ళు కూడా రక్తదానం చేయవచ్చు. ప్రతి మనిషి కూడా ప్రతి 3 నెలల నుండి 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. సార్, ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న మాట, ఎవరైతే టాటూలు వేసుకుంటారో వారు రక్తదాతలుగా పనికిరారు అంటున్నారు. ఇందులో వాస్తవం అంతా, ఏదైనా నివారణ చర్యలు ఉన్నాయా? మంచి ప్రశ్న అండి. ఇది కూడా జనాల్లోని చాలా అపోహ ఉన్నది. టాటూస్ వేసుకుంటే వాళ్ళు రక్తదానం చేయకూడదు అని. యాక్చువల్ ఇందులో కొంత మాట వాస్తవమే. టాటూ వేసుకున్న మొదటి 6 నెలల నుండి సంవత్సరం వరకు వాళ్ళు రక్తం డొనేట్ చేయకూడదు. దీనికి కారణం ఏంటంటే, మీరు డొనేట్ చేసిన రక్తం డెఫినెట్గా బ్లడ్ బ్యాంక్స్లో స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా హెపటైటిస్ బి, హెచ్సివి అండ్ హెచ్ఐవి, ఈ 3 డిసీజెస్లు కూడా ఈ టాటూల ద్వారా మనిషి నుండి మనిషికి వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి చాలా ఎక్కువ ఉంది. ఇది వ్యాప్తి చెందకుండా చేసే పరీక్షల్లో విండో పీరియడ్ ఉంటుందండి. విండో పీరియడ్ అంటే మనిషి రక్తంలోకి వైరస్ ప్రవేశించిన తర్వాత టెస్టుల్లో పాజిటివ్ రాదు, ఆ పీరియడ్నే విండో పీరియడ్ అంటారు. అది మొదటి 6 నెలలు విండో పీరియడ్ ఉంటుంది. 6 నెలలు సంవత్సరం దాటిన తర్వాత వీళ్ళు ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే రక్త పరీక్షల్లో తేలిపోతుంది, అప్పుడు పర్వాలేదు. సో మొదటి 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు టాటూస్ వేసుకున్న వాళ్ళు రక్తం దానం చేయకూడదు. 6 మంత్స్ నుంచి 1 ఇయర్ తర్వాత ఖచ్చితంగా వాళ్ళు చేయవచ్చు. ఈ 6 మంత్స్ 1 ఇయర్ ఎందుకు అంటున్నానంటే, అది దేశానికి ఈ గైడ్ లైన్స్ మారుతాయి. మన భారతదేశంలోని 6 మంత్స్ ఇది. టాటూ వేసుకున్న 6 మంత్స్ వరకు రక్తదానం చేయకూడదు. మిగతా ఆఫ్టర్ 6 మంత్స్ వీ కెన్ డొనేట్. వాస్తవానికి అయితే మనిషి ప్రతిదీ పునరుత్పత్తి చేస్తున్నాడు, కానీ రక్తానికి మాత్రం పునరుత్పత్తి అంటే మరి ప్రత్యామ్నాయం లేకుండా ఉంది. కాబట్టి రక్తదాతల అవసరం ఎంతో ఉంది. ప్రస్తుతం ప్రపంచం అయితే కనుక సగటున ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా రక్తహీనతతో బాధపడుతున్నారు. వీళ్ళు రక్త వృద్ధి చేసుకోవడంతో పాటు రక్తదాతలుగా కూడా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ వైద్యులు డాక్టర్ రామకృష్ణ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం ఖాన్ దురాని, కాకినాడ.